సెగ్రిడ్ టెక్నాలజీస్ షేర్ వాల్యూ 5.6. ఓకే. పృథ్వీ కెమికల్ షేర్ వాల్యూ 6.2. ఓకే, నెక్స్ట్. నారాయణ కన్స్ట్రక్షన్ షేర్ వాల్యూ 4.9. ఓకే ఓకే, వాటన్నింటినీ మన అకౌంట్ సెక్షన్కి ఫార్వర్డ్ చెక్. ఓకే గ్రానీ. ఏంటి గ్రానీ, ఏమైంది? సంధ్య, అక్కడ మెడికల్ షాప్ ఉంది. ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న టాబ్లెట్ తీసుకురా. ఓకే గ్రానీ. సుధా, ఏమైంది? ఏంటో తల తిరుగుతున్నట్టుంది, నోరంతా తడారిపోయినట్టుంది. దాహం వేస్తుందా? ఉండు, తాగటానికి మంచినీళ్ళు తీసుకొస్తాను. లారీ సుధా, తప్పుకో సుధా, పక్కకు తప్పుకో గ్రానీ. గ్రానీ, గ్రానీ, గ్రానీ. సుధా. గ్రానీ! అయ్యో, ఏ దెబ్బతో అయినా గ్రానైట్ టపా అని పైకి లేస్తుందనుకుంటే ఎవరినో సేవ్ చేసింది, తను సేవ్ అయింది. ఏమా అలా నడు రోడ్డు మీద నిలబడిపోయావు? వెనకే వస్తుందో చూసుకోక్కర్లేదా? చూసుకోలేదండి. అమ్మా, మీరెవరో కాని దేవతల వచ్చి నా భార్య ప్రాణాలు కాపాడారమ్మా. అయినా ఆమెను వదిలేసి మీరెక్కడికెళ్లారండి? దాహంగా ఉందంటే మంచినీళ్ళ కోసం వెళ్ళానమ్మా. తాగమ్మా.
సుధా మంచినీళ్ళు తాగు. చాలా సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. ఉమ్. ఆ, అయ్యో గ్రానీ, గ్రానీ, ఎవరో దారిని పోయే వాళ్ళని కాపాడడం కోసం మీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? ఎవరి ప్రాణమైనా కావచ్చు, ప్రాణం ప్రాణమే కదా. మన కళ్ళ ముందు ఒకరికి ప్రమాదం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం? ఇదిగో మిమ్మల్ని. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇక్కడ దాకేనమ్మా, కృష్ణకాంత్ పార్కు దగ్గరున్న బాబా గుడి దాకా. సరే రండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో మీకెందుకమ్మా శ్రమ, మేం వెళ్తాం. ఆ, మేము అటువైపే వెళ్తున్నాం. అసలే బయట ఎండ ఎలా ఉందో చూడండి. రండి, పర్వాలేదు. అలాగేనమ్మా. కూర్చోండి. రా. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడి వాళ్ళలా లేరు. అవునండి, మేము ఇక్కడ వాళ్ళం కాదు. మాది ఆంజనేయపురం. ఇక్కడ నుంచి ఓ 150 కిలోమీటర్లు ఉంటుంది మేడం. ఓ అలాగా. ఏ పని మీద వచ్చారు? ముఖ్యమైన పని మీద తిరుగుతున్నామమ్మా. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతోంది, చాలా పెద్ద పని మీదే తిరుగుతున్నారు అని. అవునమ్మా. ఉమ్. ఇదిగోండి, మీరు చెప్పిన ప్లేస్ వచ్చింది, దిగండి. అలాగేనమ్మా. రాసుదా. మంచిదమ్మా. ఉంటామమ్మా. మంచిది. ఏమండి, మన బ్యాగ్ కార్లో మర్చిపోయామండి. అవునా? ఏమండి, కారు ఆపండి. మా బ్యాగ్ అందులో ఉండిపోయిందండి. అందులో మా పాప ఫోటో ఉందండి. అందులో మా పాప ఫోటో ఉండిపోయిందండి. ఆపండి. గ్రానీ, మిమ్మల్ని నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరినీ అనుమానంగా చూస్తున్నారెందుకు? సంధ్య, వాళ్ళిద్దరి మొహం చూస్తుంటే నాకెందుకో ఏదో డౌట్గా అనిపిస్తోంది, అంతే. కారు ఆపండి. మా పాప ఫోటో ఉందా కారు బ్యాగ్? ఆపండి. ఆపండి. పాప ఫోటో ఉందా బ్యాగ్ లో? అందులో మా పాప ఫోటో ఉందండి. ఏమండి, పాప ఫోటో ఏమండి? అప్పుడు పాపని పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఊరుకొచ్చుదా. పాప ఫోటోని పోగొట్టుకున్నాం. సంధ్య, కార్ పార్క్ చేయి. ఆ,
ఇంతకు ముందు కారెక్కిన వాళ్ళు ఈ బ్యాగ్ మర్చిపోయినట్టున్నారు. ఇది చిన్నప్పటి నందిని ఫోటో. అంటే వాళ్ళు నందిని తల్లిదండ్రులై ఉంటారా? వాళ్ళు నిజమైన తల్లిదండ్రులే అయి ఉంటారా? కృష్ణకాంత్ పార్క్ దగ్గర దిగారు అంటే వాళ్ళు అక్కడే ఎక్కడో ఉండుంటారు. ఉన్న ఒక్క ఫోటో కూడా పోయింది కదండి. ఊరుకో సుధా. సరే పద వెళ్దాం. ఏమండి, అదిగోండి ఆ కార్లోనే మనం బ్యాగ్ మర్చిపోయాం. అవునవును. ఆ కారేనండి. పదండి. ఎక్కడ వీళ్ళు? అమ్మా, ఇందాక మీ కారు ఎక్కినప్పుడు మా బ్యాగ్ ఈ కారులోనే మర్చిపోయాం. ఒకసారి చూడండి అమ్మా. 1 minute. ఈ బ్యాగ్ మీదేనా? అవునమ్మా, మాదేనమ్మా. ఇదిగోండి. ఓ అయ్యో, అరే ఈ అమ్మాయి చాలా బాగుందే. ఎవరి అమ్మాయి? మా అమ్మాయినమ్మా. మా అమ్మాయి. మీ అమ్మాయా? అవునమ్మా, మా రక్తం పంచుకు పుట్టిన మా కన్న కూతురే. చిన్నప్పుడే మా నుంచి మాకు దూరం అయింది. ఇప్పుడు చాలా పెద్దదైపోయి ఉంటుంది. ఓ ఆహా సంధ్య, ఏమి ఈ భాగ్యం! నువ్వు ఎన్నాళ్ల నుంచో కలలు కన్న కోరిక నెరవేరబోతుంది. వీళ్ళు నందినికి నిజమైన తల్లిదండ్రులే. దాన్ని వీళ్లతో పంపించేయాలి. ఈ విషయంలో చాలా తెలివిగా నటిస్తూ తామరాకు మీద నీటి బొట్టులాగా బాగా డీల్ చేయాలి. సరేనమ్మా, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్ళేది? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ముందు ఈ స్వీట్ తీసుకోండి, మీకు శుభవార్త చెప్పాలి. అర్థం కావడం లేదండి. నోరు తీపి చేసుకోండి, తీసుకోండి. తినండి. ఆ, రండి, అలా గుళ్ళకెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ఆ, రామ్మా. పద. విధి ఆడిన వింత నాటకం కాకపోతే నేను మా నాన్నమ్మ కారులో వస్తుండడమేంటి? ఆవిడ కారు ఆపి నన్ను టాబ్లెట్స్ కి పంపించడమేంటి? మీరు మీ ఆవిడ్ని వదిలి మంచినీళ్ళకెళ్లడమేంటి? మీ ఆవిడికి లారీ గుద్దడానికి వస్తుంటే మీరు చూసుకోకపోవడమేంటి? మా నాన్నమ్మ వచ్చి మిమ్మల్ని కాపాడమేంటి? మీరు కారెక్కి
బ్యాగ్ మర్చిపోవడం ఏంటి, అది నేను చూడడం ఏంటి? హా, అంతా విధి ఆడిన లీలా. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదండి. మీ కూతురు మీకు చిన్నప్పుడే దూరమైంది కదూ? అవునండి. అలా దూరమైన మీ కూతురు 7 సముద్రాలు దాటి యుఎస్కి వెళ్ళింది. అక్కడ రోజీ అనే స్నేహితురాలతో పెరిగి అక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం ఇండియాలో ఉంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదండి. ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మ ఎవరో నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలుసు. చిన్నప్పుడు మీ నుంచి తప్పిపోయిన మీ కూతురు నందిని గురించి నాకు బాగా తెలుసు. ఏంటమ్మా మీరనేది? మా కూతురు గురించి మీకు తెలుసా? ఎక్కడుందమ్మా నా కూతురు? చెప్పండమ్మా. ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? చెప్పండమ్మా. ఇక్కడే. ది గ్రేట్ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారింట్లో మహారాణిలా దర్జాగా ఉంది. కావాలంటే చూడండి. అవునండి, మనమ్మాయే. అమ్మా త్వరగా మా కూతురు దగ్గర తీసుకెళ్ళండి అమ్మా. తీసుకెళ్ళండమ్మా ప్లీజ్. తీసుకెళ్తాను, కానీ మీ కూతుర్నక్కడ ఒక్క క్షణం కూడా ఉంచకూడదు. అంటే ఇన్నాళ్ళు పాపం దూరంగా ఉన్నారు కదా, ఇంకా అక్కడెందుకు చెప్పండి. అలాగేనమ్మా, తీసుకెళ్ళిపోతామమ్మా. త్వరగా పదండమ్మా. పదండి. పదండి. అమ్మా, మీ రుణం తీర్చుకోలేము. మీ వల్ల మా కూతుర్ని చూడబోతున్నాం. పాపం, కూతురు దొరికిందన్న సంతోషం వీళ్ల కళ్లల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మీ కూతురు చనిపోతుందని చెప్తే గుండెకి చస్తారేమో. అయినా మనకెందుకులే, అదే చెప్పుకుంటుంది, అదే ఏడ్చుద్ది. సరే పదండి. కూర్చో. మొత్తానికి ఒక శత్రువుని ఇంటి నుంచి పంపించేస్తున్నాను. ఇక మిగిలింది ఆ రోజీయే. అయినా అదెందుకుంటుందిలే, నందిని వెళ్ళిపోయిందని చెప్పి రోజీ కూడా పోతుంది. ఇన్నాళ్ళకి మన కూతుర్ని చూడబోతున్నామండి. అమ్మా, మా అమ్మాయి ఉండేది ఇంట్లోనేనా? అవును, ఈ ఇంట్లోనే. ఈ ఇల్లు ఒక అనాథాశ్రమం, ఈ ఇల్లు ఒక హాస్పిటల్, ఈ ఇల్లు ఒక హోటల్, ఈ ఇల్లు ఒక ఓల్డేజ్ హోమ్. అన్ని రకాల క్యారెక్టర్స్ ఇక్కడే ఉంటాయి. ఆ క్యారెక్టర్ల మధ్యలోనే మీ అమ్మాయి ఉంటుంది. రండి చూద్దురు గాని.